అర్థమవుటకు నేను చెప్తున్నాను. అంటే దేవుడు తన ప్రణాళికలో ఉంటే ఏ మూల నుంచి ఏ మూలకు తీసుకువస్తాడో తెలియదు. తీసుకువచ్చేది దేవుడైనప్పుడు ఆయన పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా అని చెప్పేసి అక్కడ పిలుస్తున్నాడు. దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. కేవలము సేవకులకు మాత్రమే ఈ వాక్యం కాదండి. దేవుడు అంటున్నాడు, మీ అందరినీ కూడా నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. నీవు నా దాసురాలివి, నీవు నా దాసుడివి. నేను నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఆలోచించలేదు. వీళ్ళను రక్షించుకుంటే, వీళ్ళను అగ్నిలో నుండి లాగితే వీళ్ళు నాకు నమ్మకంగా ఉంటారా, నమ్మకంగా ప్రార్థన చేస్తారా, నమ్మకంగా కానుకలు ఇస్తారా, నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తారా అని ఇవన్నీ ఆలోచించలా. దేవుడి ఉద్దేశం ఒకటే, వీరిని ఆ బూది గంతముల నుండి నేను పట్టుకొని పిలుచుకున్నాను. నేను ఇంకేది ఆలోచించలేదు. ఉపేక్షించగా నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. నేను ఏర్పాటు చేసుకున్నాక, నేను పిలుచుకున్నాక మరి నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నా వల్ల కాదు, నా శక్తి చాలదు, నా పరిస్థితి ఇంతే అని ఎందుకు కృంగిపోతున్నావు? దేవుడు అంటున్నాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట చెప్పింది ఒక గొప్ప దైవ సేవకురాలో కాదండి, స్వయాన దేవుడు చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను పిలిచింది నేను. ఏదైనా గొప్ప వివాహానికి వెళ్తే మనం ఎక్కడైనా కనిపిస్తే ఆ పెద్దోళ్ళు వచ్చి మిమ్మల్ని ఎవరు పిలిచారు, మీరెవరి తాలూకా అని అంటారు. మనకి చెప్తున్నాడు, రాజులకు రాజు, భూపతులకు అధిపతి, సర్వాధికారైన దేవుడు ఆయన మమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తంలో నేను ఉన్నాను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా, ఎవరి ఎదుట నిలబడినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమస్య ఎదుట నిలబడినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీ సమస్యతో పాటు నీ దేవుడు కూడా నీతో పాటు ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమస్య నుంచి విడిపించుటకు ఆయన శక్తిమంతుడిగా అంటున్నాడు, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఈ స్థలంలో ఎంతమంది ఏ స్థితిని బట్టి భయపడుతూ ఉన్నారో, లోక సంబంధమైన దేవతలు దేవుడులా కాదు, నేను నీ దేవుడను, నేను నీకు తోడుగా ఉన్న దేవుడను. మరి దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. చూడండి, మన పక్కనే ఉండి మనల్ని చూసినట్టు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క కలవరాన్ని, మన యొక్క దిగులును ఆయన చూసి అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు అమ్మా, ఎందుకు భయపడుతున్నావు, నేను నీకు తోడుగా ఉన్నా. మనుషులు చెప్తే వాళ్ళు చెయ్యి విడిచిపెట్టొచ్చేమో, బంధువులు చెయ్యి విడిచిపెట్టొచ్చేమో, చాలామంది అంటారు, ఉండొచ్చు. కానీ వాళ్లకు సహాయం చేసే మంచి మనసు మాత్రం ఉండదు. మనల్ని, మన బలహీనతను బట్టి, మన కష్టాన్ని బట్టి వాళ్ళు మనతో ఆడుకోవడానికి, మన యొక్క భావాలను, అంటే మన బాధ, మన ఏడుపో, మన దుఃఖాన్ని వాళ్ళు అలుసుగా చేసుకొని మాట్లాడటానికి తప్ప వేరొక ఇది ఉండదు. కానీ మన దేవుడైతే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏమంటున్నాడు, బూదిగంతముల కొన నుండి నిన్ను పిలిచాను, నిన్ను ఆలోచించక ఏర్పాటు చేసుకున్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ దేవుడను, నువ్వు దిగులు పడమాకు. ఏ విషయంలో అయితే నువ్వు దిగులు పడుతున్నావో, నీ పిల్లల భవిష్యత్తు కోసం దిగులు పడుతున్నావో, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక దిగులు పడుతున్నావో, ఈ వ్యాధులు నయము కాలేదని దిగులు పడుతున్నావో, హృదయంలో నెమ్మది లేక దిగులు పడుతున్నావో, ఏ స్థితిలో నువ్వు దిగులు పడినా మాట ఇచ్చింది దేవుడు. ఆయన అంటున్నాడు, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. చప్పట్లు కొట్టి దేవుడు నామమున మహిమపరుద్దాం. బలపరచే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? బలపరచే దేవుడు. కృంగి ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. అలసి ఉన్న వారిని తెప్పరిల్ల చేయు దేవుడు. మనుషులైతే మన పరిస్థితిని బట్టి అవకాశవాదులుగా ఉంటారండి. రక్త సంబంధువులైనా కూడా అవకాశవాదులు. కానీ మన దేవుడు అవకాశమును బట్టి కాదు. నువ్వు ఇంకా పాపంలో ఉండగానే, నువ్వు ఇంకా విరోధంగా ఉండగానే, నువ్వు ఇంకా లోబడకపోయినా, నువ్వు ఇంకా అవిధేయతలో ఉన్నా, సగం భక్తి చేస్తున్నా, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీకు సహాయం చెయ్యువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆయన నీకు సహాయం చేస్తాడంటండి.
ఆయన నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే అండి, ఇట్లా దిగులు పడిన వారు, ఇట్లా కలవరపడినటువంటి వారిలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గురించి మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 36వ అధ్యాయము. యెషయా గ్రంథము 36వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూసుకున్నట్లయితే, హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా. చాలండి. హిజ్కియా ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో 14వ సంవత్సరమున అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు ఆ పట్టణము మీద పడి ఆ పట్టణాన్ని ముట్టడి వేసి ఉంటున్నాడు. ముట్టడి వెయ్యటమే కాదు, ఏమంటున్నాడు అంటే, ఆ యొక్క కింద అధ్యాయాలలో రాయబడి ఉంటుంది. మీరు ప్రజలతో అంటున్నాడు, రబ్షాకే వచ్చి గంతులు వేస్తున్నాడు, రంకెలు వేస్తున్నాడు. ఏమని? మీరు యెహోవా దేవుని నమ్ముకున్నారేమో, మీరు హిజ్కియాని నమ్ముకున్నారేమో. హిజ్కియాని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు, మీకున్నవన్నీ పోగొట్టుకుంటారు. అదే మీరు గనక మా పక్షమున వస్తే, అంటే ఏంటి, శత్రువుల పక్షముకి వెళ్తే మీకు పంటలు కావాలంటే పంటలు, ఏమి కావాలంటే అది, మీకు కావలసిన సంపద సమస్తం ఇస్తాను. కానీ మీరు నా మాట వినకుండా, అంటే శత్రువుల మాట వినకుండా హిజ్కియా అని రాజును పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ రాజును నమ్ముకొని మీరు మోసపోకండి. ఎందుకంటే ఆ రాజు యెహోవా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు విడిపిస్తాడు, ఆ దేవుడు కాపాడతాడని మీకు మాయ మాటలు చెప్తున్నారు. ఆ మాట నేను చదువుతాను ఒకసారి. 36వ అధ్యాయం 14వ వచనంలో, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. ఏంటంట? మీరు హిజ్కియాని నమ్ముకొని మోసపోమాకండి, వాడికి అంత శక్తి లేదు. ఎవరు? దేవుని యొక్క సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. కొన్ని సమయాలలో మీ మీద కూడా శత్రువు అలాగే మాట్లాడుతూ ఉంటుంది, వచ్చి నీ మీద రంకెలు వేస్తూ ఉంటుంది, నిన్ను కించపరిచి మాట్లాడుతూ ఉంటుంది, నిన్ను దూషించి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు వాళ్ళని నమ్ముకుంటే, పిల్లలకు చెప్తూ ఉంటారు కొంతమంది, మీ అమ్మ మాట వినమాకురా, మీ నాన్న మాట వినమాకు, మీ అమ్మ మీ నాన్న మాట వింటే నట్టేట మునిగిపోతావు. వాళ్ళు దేవుడు అని దేవుని పట్టుకుని వేలాడుతున్నారు, మీరు కూడా దేవుని నమ్ముకుంటే మీ జీవితం నాశనం అయిపోతుందని ఇలా చెప్పే బంధువులు ఎందరో ఉన్నారు. అది నేను అనుభవించాను. చెప్పే బంధువులు, వారికి తెలియదు దేవుడి యొక్క ప్రేమ. మన దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి ఎంత పిచ్చితనంగా ఉంటుంది. వానికి శక్తి చాలదు అంటున్నాడు శత్రువు. మనల్ని ఆ వానికి అన్న స్థలంలో మనం పెట్టుకుందాం, మన పేరు పెట్టుకుందాం. మనకి శక్తి చాలదని శత్రువు రంకెలేస్తున్నాడు. ఎంత వాడు కృంగదీసి మాట్లాడినా కూడా ఇక్కడ చూస్తే, యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎడలా. ఆ రాజు మాట వినుకోకుండా మీరు నా మాట విని నన్ను నమ్ముకొని మీరు బయటకు వచ్చేసి మనం ఒక డీల్ చేసుకుందాం, మనము ఒక సెటిల్మెంట్ చేసుకున్నాం. మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములు, అంజూరపు చెట్టు ఫలములు తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ నుండెను. ఎంత బాగా చెప్తున్నా తెలుసా? గోధుమల పంట కింద వచనాల్లో చూసుకుంటే, మీరు అనుభవిస్తాడు, ఐశ్వర్యం పొందుకుంటారు, సాతాను అదే ఎరవేసిద్ది. మందిరాన్ని వదిలి వచ్చేసేయండి, దేవుణ్ణి విడిచిపెట్టేసి వచ్చేయండి, ఈ ప్రార్థనలు అనవసరం, ఆ దేవుణ్ణి పట్టుకొని ఏలాడితే మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. సేవకులు అలాగే చెప్తూ ఉంటారు, సేవకుల మాటను మీరు అంగీకరించొద్దు. మీరు గనక ఆ దేవుణ్ణి విడిచిపెట్టి వస్తే, మీరు నా దగ్గరికి వస్తే, నేను చెప్పినట్టుగా వింటే, మీ ద్రాక్ష పంట, అంజూరపు చెట్టు పంటలు, ఆ గోధుమల పంటలు మీకు, మీ బావి నీళ్ళు మీరే తాగొచ్చు. ఒకవేళ మీరు ఇవన్నీ కూడా చేయకుండా హిజ్కియా పక్కన ఉన్నారనుకో, భయంకరమైన కరువు,
భయంకరమైన ఉగ్రత, మీరు శ్రమ అనుభవిస్తారని చెప్పి శత్రువు మాట్లాడుతూ ఉన్నాడండి. శత్రువు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మాట్లాడినా ఇక్కడ చూసుకున్నట్లయితే 37వ అధ్యాయంలోనే 28, 29 వచనాలు చూడండి అమ్మ. ఒక్కసారి 22వ వచనం చదువుదాము. అతన్ని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, అక్కడ ఏం జరిగిందంటేనండి, ఇంకా ఇదంతా తెలుసుకొని 37వ అధ్యాయం 1వ వచనంలో హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రియగు షెన్బాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడను ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కొట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అషూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అషూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం నేను మాట చెప్తాను, వివరిస్తాను, మనకి సమయం లేదు కాబట్టి. 37వ అధ్యాయం 1వ వచనంలో ఈ శత్రువు ఇలా వచ్చి రంకెల వేస్తున్నాడన్న సంగతి హిజ్కియా రాజుకి వినపడిందంట. వినపడి ఎంత పెద్ద మహారాజైనా, ఎంత శక్తి గలవాడైనా శత్రువు ఇలా రంకెలేసేసరికి భయం కలిగింది. భయము కలిగి తన వస్త్రాలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని మందిరమునకు పోయి దేవుని సన్నిధిలో ప్రలాపిస్తూ అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను వాళ్ళందరినీ పిలిచి, ఎంతమంది అయితే ముఖ్యులు ఉన్నారో వాళ్ళని పిలిచి ఎవరి దగ్గరికి పంపించాడంటే దైవజనుడైనటువంటి యెషయా దగ్గరికి పంపించాడు. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు తన బలమును బట్టి ఆధారపడక, శ్రమ వచ్చినప్పుడు యెషయా దగ్గరికి పంపించి ఏమని చెప్పమంటున్నాడంటే, మరి ఈ వాడు పలికినటువంటి మాటలు, శత్రువు వేసిన రంకెలు నీ దేవుడు విని ఉంటాడు కదా, మరి ఇక్కడేమో మా శక్తి సరిపోవటం లేదు. కాన్పు సమయం వచ్చినప్పుడు పిల్లలు కనలేకపోతే ఆ భయంకరమైన నొప్పి ఎలా ఉంటుందో నేను అలాంటి శ్రమను అనుభవిస్తున్నాను. నీ దేవునికి తెలుసు కదయ్యా. ప్రవక్తతో అంటున్నాడు, యెషయా ప్రవక్తతో తన ప్రజలను, తన యొక్క మనుషులను పంపిస్తూ అంటున్నాడు, నీ దేవుడు గనక ఈ సమస్యను చూసి నీ దేవుడు ఈ మాటలు వినుంటాడు కదా. హృదయాంతరంగంలో ఉన్న ఆలోచన ఎరిగిన దేవుడు ఇక్కడ హిజ్కియా బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని మందిరంలో ప్రలాపించి ఏడుస్తూ అంటున్నాడు, నీ దేవునికి వినపడి ఉంటాయి కదా. ఖచ్చితంగా అండి, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, అన్యాయంగా మాట్లాడుతున్నారో, దూషించి మాట్లాడుతున్నారేమో, నీకు నష్టం కలగ చేస్తున్నారేమో, నీ గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారేమో, నీకొచ్చే ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నారేమో, నువ్వైతే ఎవరికి చెప్పుకోలేక నలిగిపోతూ కన్నీరు కారుస్తూ ఉన్నావేమో, కానీ దేవుడికి ఆ మాటలు వినిపిస్తున్నాయండి. హల్లెలూయా. నీ గురించి తన బిడ్డలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. ఆయనకు తోడుగా ఉన్న దేవుడు. తోడుగా ఉండేటువంటి అర్థం ఏంటి? ఎవరొచ్చి కొట్టినా కొట్టుకోండి అని వదిలేస్తాడా? ఎవరొచ్చి గాయపరిచిన వదిలేస్తాడా? తోడుగా ఉన్నాను, బలపరుస్తాను, దిగులు పడకని చెప్తే దాని అర్థం ఏంటి? ఎలాంటి మాటల చేత కలుగు నొప్పి నీకు రాకుండా, ఏ మాట చేత నొప్పి నీకు రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. అయితే ఇక్కడ ఈ మాటలన్నీ విని మరి హిజ్కియాతో యెషయా చెప్తున్నాడు, రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా ఇప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా మరి మాట్లాడుతున్నాడు. యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ మాట్లాడింది హిజ్కియానండి, తిట్టింది హిజ్కియాని, కానీ ఏమంటున్నాడు? నన్ను దూషించాడంటున్నాడు. తన పిల్లల జోలికి వెళ్తే ఆయన ఎవరో అర్చనక్కని తిట్టారు, లేకపోతే ఇంకొకరు తిట్టారని చెప్పి ఆయన అనుకోడు. వారు శత్రువులు నన్ను దూషించిన సంగతి
అదేంటి దేవుణ్ణి అనలేదుగా, ఇక్కడ అనింది ఎవరిని? మనుషుల్ని కదా, దేవుని బిడ్డల్ని కదా. కానీ దేవుని బిడ్డలకు జోలికి వస్తే దేవుడే జోక్యం చేసుకుంటాడు. ఇక్కడ అంటున్నాడు, నన్ను దూషించిన సంగతి మరి అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నేను వినిన మాటలకు భయపడవద్దు. మీరు భయపడొద్దు, అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కూలజేయుదును. ఇక్కడ చంపటం కాదు, ఇక్కడ నేను ఇది చేయటం కాదు, ఒక వదంతిని పుట్టించబోతున్నాను. ఆ వదంతితోనే వచ్చిన దారినే వాళ్ళు వెనక్కి పారిపోతారు. హల్లెలూయా. కేవలంనండి మరి శత్రువులు మరి మీదకి వచ్చినప్పుడు, వాళ్ళు మనల్ని బాధపడినప్పుడు నువ్వు జోక్యం చేసుకోవాల్సినటువంటి పని లేదు. ఒక్క వదంతి చాలు, ఒక్క మాట చాలు, దేవుడు చేసే ఒక్క కార్యం చాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీవు నా జీవితంలో కార్యం చేయటానికి ఆ ఒక్క వదంతిని పుట్టించవా, ఆ ఒక్క కార్యాన్ని నువ్వు జోక్యం చేసుకోవా, నా పక్షమున నీవు కార్యం చేయవా. ఏదైతే నా ఉద్యోగానికి అడ్డుపడుతుందో, ఏదైతే నా ఎదుగుదలకు అడ్డుపడుతుందో, ఏదైతే నా హృదయంలో నెమ్మది లేకుండా చేస్తుందో దానిని నువ్వు ఒక్క దెబ్బకు మాయం చేయగలవు. హల్లెలూయా. మేమైతే నమ్ముతున్నాము ప్రభా, నువ్వు కార్యం చేస్తావని నమ్ముతున్నాం. ఇంకా దేవుడు అంటాడండి 28, 29 వచనాల్లో, నీవు కూర్చుండటయు, బయలు వెలుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వెయ్యు రంకెలు నాకు తెలిసే ఉన్నది. నా మీద నీవు వెయ్యు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెమును నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను, నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించెదను. హల్లెలూయా అంటున్నాడు. శత్రువుతో దేవుడు మాట్లాడుతున్నాడండి. అయ్యో ఇప్పుడు యుద్ధానికి వచ్చేసారే, నా ఖడ్గాలు ఎక్కడున్నాయి, నా ఆయుధాలు ఎక్కడున్నాయి, నా రథాలు ఎక్కడున్నాయి, నా సైన్యం ఎక్కడుంది? హిజ్కియా ఎక్కడ వెతుక్కోలేదు. తన వస్త్రాలు చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. సమస్య వచ్చిందని మనం మందిరం మానేసి ఉండటం కాదు, కానీ సమస్య వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వెళ్ళాలి. సమస్య వచ్చినప్పుడే దేవుని పాదాలు పట్టుకోవాలి, ఇంకా ఆయన మీద డిపెండ్ అయిపోవాలి, ఆయన మీద ఆధారపడిపోవాలి. అప్పుడు అంటున్నాడు, శత్రువు లోపలికి వచ్చింది ఆయనకు తెలుసంట. రబ్షాకే రంకెల వేస్తున్నాడు, లోపలికి వచ్చి విర్రవీగి ఏమంటాడంటే, వాడిని నమ్ముకుంటే మరి చెప్పకూడదు కానీ వాడి మలము వాడే తిన్నట్టుగా అంత నీచమైన మాటలు మాట్లాడతాడు. 36వ అధ్యాయంలో ఎంతగా దేవుని పిల్లల్ని కించపరిచి మాట్లాడతాడంటే వాడు చాలా నీచంగా మాట్లాడతాడు. ఆ మాటలకి ఇప్పుడు అంటున్నాడు, నీవు లోపలికి వచ్చి బయటకు వచ్చి రంకెలేసావు చూసావా, ఆ రంకెల్ని నేను చూశాను. మరి నా మీద కలహానికి మరి కాలు దువ్వి ముందుకు వచ్చావు చూసావా, అది నేను చూశాను. నువ్వు ఎంతైతే రంకెలు వేసేది ఏదండి, మామూలుగా ఎద్దు అనుకుంటా కదా, ఆంబోతు దానికి ముక్కుకు గాలం వేస్తే దెబ్బకి దాని రంకెలన్నీ ఆగిపోతాయి. మన శత్రువు ఆంబోతు ఎంత బలంగా ఉంటుందండి, మన శత్రువు బలవంతుడే, కానీ మన దేవుడు అంతకంటే బలవంతుడు. హల్లెలూయా. వాడి ముక్కుకు గాలం వేసి వాడు వేసే రంకెలకు అణిచి వేయగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, వాడి ముక్కుకు గాలం వేసి వాడు ఏ దారిని వచ్చాడో ఆ దారినే తిరిగి మళ్ళించేదను. హల్లెలూయా. ఎటు నుంచి నీకు తెలియకుండా శ్రమ వచ్చింది, అయ్యో అనుకోకుండా శ్రమ వచ్చి పడిందే, ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ దేవుని పాదాల పట్టుకయ్యా, నువ్వు నన్ను బలపరుస్తా అన్నావు, నాకు తోడుగా ఉంటా అన్నావు, నా దేవుడుగా నువ్వు ఉన్నావు, నన్ను పిలిచింది నువ్వు, నన్ను ఏర్పాటు చేసుకుంది నీవు. నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి వెనకడుగు వేయను, ఎవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అందరితో ప్రేమించమంటున్నావు. ఇక్కడ ఒక్క మాట, మనము దేవునికి విరోధంగా వెళ్ళి దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటే మళ్ళీ కార్యం జరగదు. కార్యం ఎప్పుడు జరిగిద్దంటే నీవు దేవుని మీద ఆధారపడి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుచు, హిజ్కియా ఎలాగైతే తగ్గింపు కలిగి తన బలమును తాను నమ్మక దేవుడి మీద ఆధారపడ్డాడో, ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా మన యొక్క వస్త్రాలు చింపుకోవాలి. గోనెపట్ట ధరించుకునే స్వభావము, ఏ విధంగా అయితే హృదయాన్ని చింపుకొని దేవుని మందిరమునకు పోవాలి.
సమస్య వచ్చినప్పుడు ఒకవేళ మందిరం అంటే ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు కాబట్టి ఉన్నాయి, మరి మరి విడిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుని సన్నిధి ప్రత్యక్షతను అనుభవిస్తావండి. హల్లెలూయా. నువ్వు ఏ స్థలములో నిలబడి ప్రార్థన చేసినా ఆ స్థలములో దేవుని ప్రసన్నత అనుభవిస్తావు. అలాని మందిరము ఉండి కూడా నువ్వు నిర్లక్ష్యంగా నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడి కార్యం అలా కాదు. దేవుడికి ఆ మనసు తెలుసు, మన అంతరంగంలో మన భయము కలవరం తెలుసు కదా. అలాగే ఇప్పుడు మందిరం లేదు, ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే నేను ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని, ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నా పరిస్థితి ఇలా ఉందయ్యా అని నువ్వు ఆయన దగ్గర విప్పి, ఆయన దగ్గర నీ హృదయాన్ని చింపుకొని చెప్పుకోవాలండి. అప్పుడు దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. మనమేమో గొడవపడి గర్వపు మాటలు మాట్లాడేసి, మనం చేయాల్సిందల్లా చేసేసి, మన ప్రయత్నాలన్నీ మనం చేసేసి, వాడు 4 రంకెలేస్తే మనం 10 రంకెలేసి, వాడు 10 తిడితే మనం 20 తిట్లు తిట్టి, ఇవన్నీ చేసి దేవుడి కార్యం చేయాలంటే దేవుడి కార్యం జరగదు. మనం మౌనంగా దేవుని పాదాల దగ్గర ఎదురు చూస్తున్నాం. ఆయన వాగ్దానాలను చేత పట్టుకున్నాం. ఆ వాగ్దానాలే నన్ను పిలిచింది నా దేవుడు. నేను భయపడను, నేను కలవరపడను, నేను దిగులు పడను. నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా కన్నీరు తుడుస్తాడు, నా పక్షమున వ్యాజ్యమాడతాడు. శత్రువు ఎంత బలవంతుడైనా కావచ్చు, ఎంత బలవంతుడైనా కావచ్చు, శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ శత్రువు స్థానంలో ఇక్కడ ఉన్న బిడలైనటువంటి మీరు వింటున్నటువంటి వారు, మీ శత్రువు స్థానంలో ఎవరినైనా మనుషులను శత్రువులాగా కాదు, మీ సమస్యను శత్రువులుగా చూడండి. ఆ సమస్యను కలగచేసినటువంటి దురాత్మను శత్రువుగా చూడండి. ఏదైతే మీ యొక్క ఆశీర్వాదానికి ప్రార్థన చేయనివ్వకుండా చేస్తున్నా మీ నిద్రమత్తు మీకు శత్రువు. ఉపవాసం ఉండనివ్వకుండా చేస్తున్న మీ శరీరం మీకు ఒక శత్రువు. దేవుని పనికి గుప్పిళ్ళు విప్పకుండా చేస్తున్నటువంటి మీ యొక్క హృదయం మీకు శత్రువు. దేవుని పనిలో పరిచర్య చేయకుండా చేస్తున్నటువంటి ఆలోచన పుట్టిస్తున్నటువంటి దురాత్మకు శత్రువు అండి. ఇవన్నీ శత్రువులు. ఇవి చేసి ఎలాగ ఒక్కొక్కటి మనం వాడి స్వాధీనం అయిపోయాక ఇంకొక దానిలోకి ఆయన తీసుకెళ్తా ఉంటాడు శత్రువు. సాతాను ఇంకొక బలహీనతలోకి, ఇంకొక నష్టంలోకి, ఇంకొక నాశనంలోకి శత్రువు తీసుకెళ్తూ ఉంటాడు. ఆ శత్రువు అంతటి మీద నీకు అధికారం కావాలి అంటే ఆయన మాటను విందాము, లోబడదాము, వాక్యానుసారంగా జీవిద్దాము. ఆయనకు అయ్యా ప్రభా నీ జీవితంలో నేను ఒకవేళ మరి కార్యాలు చెయ్యాలి అనుకుంటే నా వల్ల అయితే కాదు, నేనైతే గెలవలేను, నా శక్తి లేదు, నాకు బలము లేదు, కానీ నా పక్షమున యుద్ధం చేసే దేవుడవు నీవని నీ తట్టు కన్నులెత్తుచున్నానయ్యా, నీవు సహాయం చేయ ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా హిజ్కియా పక్షమున కార్యం చేసిన దేవుడు అంటాడు. చివరిగా శత్రువులను వెళ్ళగొట్టడమే కాదండి, 30వ వచనములో యెషయా చెప్పినదేమనగా, చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు యెషయా ఇప్పుడు యెషయా ద్వారా దేవుడు హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలా ప్రభా, ఒక పక్కేమో శత్రువులు రంకెలేస్తంటే మరి నేను భయపడకుండా ఎలా ఉండాలి అంటే అక్కడ అంటున్నాడు, నీకు ఇదే సూచన, నువ్వు నమ్మటానికి నీకు ఇదే సూచన. ఏంటా సూచన? వాళ్ళేమన్నాడు, నీవు శత్రువులు ఏమన్నారు, నువ్వు మాతో పాటు వచ్చి సంధి చేసుకుంటే ద్రాక్ష పంటలు, అంజూరపు చెట్లు అవన్నీ మీకు ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక్క ఆశీర్వాదం కాదు, 3 ఆశీర్వాదం. ఏమంటున్నాడంటే ఈ సంవత్సరమందు దానంతట అదే పంట పండేసిద్దంట. నువ్వేమి మందులు పెట్టి సేద్యం చేసి కష్టపడాల్సిన అవసరం లేదు. నీవు కష్టపడకుండానే ఈ సంవత్సరం పంట నీవు ధాన్యము నీ దేవుడు నీకు ఇస్తాడంట. 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు అనుభవిస్తారంట. 3వ సంవత్సరమును మీరు విత్తనము విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవం. అంటే 3 ఆశీర్వాదం. ఈ సంవత్సరం పంట, వచ్చే సంవత్సరం పంట, 3వ సంవత్సరంలో విత్తనం వేసి మీరు చేసే పంట అంతా కూడా నేను మీకు అనుగ్రహించబోతున్నాను. హల్లెలూయా. శత్రువు బలం అంతటి మీద అధికారం ఇస్తాను అనటానికి, శత్రువు మీద విజయం ఇస్తాను అనటానికి నీకు ఇదే సూచన ఇచ్చి
నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితంలో, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనటానికి ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక కార్యాలు దేవుడు మనం పట్ల ఇప్పటికే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మన సంఘంలో మరి దాదాపుగా నాకు తెలిసి నేను ప్రార్థన చేయబట్టి ఆ కుమార్తెకు వివాహం జరగాలి అని దాదాపుగా 6 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు పరిచయమైనప్పటి నుంచి 6 సంవత్సరాల నుంచి ప్రభువా మంచి సంబంధం, ఇసాక్ లాంటి కుమారుడు, మంచి సంబంధం కావాలని ప్రతిరోజు విసుకక 6 ఏళ్ల నుంచి ప్రార్థన చేస్తుంటే ఈ 40 దినాల ఉపవాసం మొదటి వారంలోనే దేవుడు చేసిన కార్యం, దేవుని మహాకృపను బట్టి సంబంధం సెట్ అయిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత మన పిస్కిల్లా గారికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత మన భవానీ వాళ్ళ అమ్మగారికి దేవుడు పెన్షన్ ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. అన్నిటికంటే విజయ ఆంటీ మందిరానికి వచ్చేవాళ్ళు మందిరానికి రాలేదని ఆ ఆంటీ వచ్చేంతవరకు ప్రతిరోజు ఇక్కడ ఉన్నోళ్ళకి తెలుసు, ప్రతిరోజు మొరపెట్టి ప్రభువా తల్లిగారిని నడిపించయ్యా అని ప్రార్థన చేస్తాం. దేవుడు తల్లిగారిని సంతోషంగా నడిపించి ఉంటున్నాడు. మరి శంకర్రావు గారు అంకుల్ గారు బ్యాక్ పెయిన్ అని చెప్పి ఆయన స్వస్థత పొందిన ఇంట్లో మూలుగుతూ ఉండేవాడు. కానీ మాట్లాడటానికి కూడా చెవు గట్టిగా పెట్టుకునేదాన్ని. ఆయన మాట నాకు అర్థం కాక అంత చిన్నగా మాట్లాడుతుంటే గట్టిగా అలా పెట్టుకొని ఒక్కొక్క మాటకి జవాబు చెప్తా ఉండేదాన్ని. అలాంటిది చాలా సంతోషంగా మాట్లాడటమే కాదు, పాటలు రాసేసి పాటలు రికార్డులు చెప్పించేసి ఇప్పటికి 3-4 పాటల రికార్డులు చెప్పించేశారు. క్రిస్మస్ కల్లా మన చర్చిలో విడుదల చేయాలని అంతటి బలాన్ని దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. 1 కాదు 2 కాదు, మనం ప్రార్థన చేస్తున్న ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు ఏదో వ్యర్థంగా టైంపాస్ కోసమో మనం ఇక్కడ సమయాన్ని కానివ్వట్లేదండి. దేవుడు అన్నిటికంటే నా జీవితంలో చేసిన కార్యం, ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్తో మాట్లాడటానికి సౌండ్ రాక గాలి మాత్రమే వచ్చింది. ఆ తర్వాత 2 దినాల వరకు నా స్వరంలో నుంచి కనీసం ఇక్కడ ఎవరు రాలేదు కదా అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేయటానికి గొంతు విపరీతమైన నొప్పి వచ్చేసి సౌండ్ ఆగిపోయింది. మధ్యలో ఆమెనని చెప్పేసి ప్రార్థన ముగించేశాను. ఇంట్లో ప్రభువా ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా దేవునిలో గడపాలంటే ప్రార్థన చేయలేకపోతున్నానని ఏడ్చేదాన్ని దేవుని సన్నిధిలో. దేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చి మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను, రేపు ఉదయకాలం ఒక మీటింగ్కి వెళ్ళబోతున్నాను. మరి దేవుడు మీ ఎదుట సజీవ సాక్షిగా, మోసం లేదు, రిపోర్ట్స్ ఉన్నాయి, మూయబడిన ఆ యొక్క స్వరాన్ని దేవుడు తెరిచి మళ్ళీ తిరిగి తన పనిలో వాడుకుంటూ ఉంటున్నాడు. ఇదంతా ఏంటంటే మనకిదంతా సూచన. శత్రువు మీద అధికారం ఇస్తున్నాను, మీ సమస్యల మీద అధికారం ఇస్తున్నాను, మీ వ్యాధుల మీద అధికారం ఇస్తున్నాను. నీ పిల్లల ఆశీర్వాదమునకు ఏ సాతానైతే అడ్డుపడుతుందో ఆ సాతానుని నలగొట్టి మీ పిల్లల భవిష్యత్తు దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు సమస్త విషయాల్లో మన పక్షం నుండి కార్యం చేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.